సరే ఇక్కడ కొత్తగా కట్టిన ఆశ్రమం కాబట్టి ఇంకా ఏదో నిర్మాణం అతిథులు వస్తూ ఉండేదానికని యజ్ఞవేదికలకని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలో ఈ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, ఇల్లంతా శోధించారు. 300 రూపాయలు తప్ప ఇంకా వాళ్ళకి ఎక్కడ ఏమీ కనపడలేదు. సాయంత్రం దాకా రైడింగ్స్ జరిగినాయి. ఈయన బయట కూర్చొని ఉన్నారు. తాళాలు వాళ్ళకి ఇచ్చేస్తాడు, బీరువా తాళాలు ఏమన్నా ఉన్నాయో మీరు చూసుకోండి. ఈయన బయటే అలా కూర్చొని ఉన్నారు. వాళ్ళు అలసిపోయి బయటకు వచ్చారు. కూర్చొని ఛాయ్ తాగండి అయ్యా, తాగిపోండి అంటే, స్వామి స్వాది క్షమించండి, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు వచ్చాము, అసలు మీరు ఇవన్నీ ఎట్లా చేస్తా అంటారు అన్నాడు. వాడిని అడుగుతున్నాడయ్యా. ఇంత లోపల ఆ వర్కర్స్ మేనేజర్లు వాళ్ళు ఉంటారు కదా, సాయంత్రం మా కూలీలకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళు వచ్చారు. అయ్యా మా సెంట్రింగ్కి ఇంత, మా సిమెంట్కి ఇంత, ఇసుకకి ఇంత అని. అక్కడ ఒక సంచి ఉంది కదా, ఆ సంచి తండి అన్నాడు. నేను ఉన్నాను మీ సమక్షంలోనే. ఆ సంచి తండి అన్నాడు. సంచి తీసుకొని వచ్చాడు. నీకెంత అన్నాడు. ఆడ ఫిగర్ చెప్పంగానే చేయి లోపలికి పెడతాడు, సంచిలోకి తీస్తాడు, ఎంచుకో అంటాడు. సరిగ్గా అంతే ఉంటుంది. ఇంకోటి వస్తాడు, నాది ఇంత బిల్లు అంటాడు, సంచిలో వచ్చి పెడతాడు, తీస్తాడు. వాడు చెప్పిన ఫిగర్ ఏమో దానికి ₹1 కానీ ₹1 పైన కానీ ఉండదు, సేమ్ అమౌంట్. అందరు వెళ్ళిపోతా అన్నారు. మరి మీరు వెళ్ళిపోతా అన్నారు, సంచి ఆడబెట్టే అంటే ఈ ట్యాక్స్ వాడు ఆఫీసరు అంత మారుమో దీంట్లో ఉంది అనుకున్నాడో ఏమో, ఇంకా దీంట్లో ఎంత డబ్బు ఉంది అనుకున్నాడేమో, పెద్ద బ్యాగ్ అది. స్వామి నేను తీసుకుపోయి పెడతాను అన్నాడు. అటు తిరిగి ఆ పోతూ దాంట్లో అంతా చేయి పెట్టి కలికాడు, సంచి ఖాళీ. అటువంటి మహాత్ముడు